మనిషి మనిషికి, జడ్జి జడ్జికి చట్టం మారిపోతే ఎట్లాగా, తీర్పు మారిపోతే ఎట్లాగా, న్యాయం మారిపోతే ఎట్లాగా అంటూ అప్పట్లో ఎన్టీ రామారావు గారి సినిమా 'బొబ్బిలిపులి'లో ఉంటది. ఇప్పుడు అట్లాగే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. యూనివర్సిటీకి రూట్ మారిపోతే ఎట్లాగా, రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో ఉన్నటువంటి సిబ్బందిని 62 ఏళ్ల నుండి 65 ఏళ్ల దాకా ఉండొచ్చు అన్నటువంటిది ఆదేశాలు ఇచ్చారు. చట్టం చేశారు. అదే అగ్రికల్చర్ యూనివర్సిటీకి వ్యవసాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఉద్యానవన యూనివర్సిటీ, వ్యవసాయ యూనివర్సిటీ, పశుసంవర్ధక యూనివర్సిటీ, మత్స్య యూనివర్సిటీల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఈ 62 ఏళ్ళు వర్తించదన్నారు. దానికి వాళ్ళు కోర్టును అప్రోచ్ అయితే జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ శుభేందు శమం ధర్మాసనం సోమవారం కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ శాఖ పరిధిలోని ఉద్యానవన వ్యవసాయ ఈ శాఖల వాళ్ళందరికీ కూడా తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కొనసాగించమని ఆదేశించింది. 65కి వయసును పెంచి, పదవి విరమణ వయసుని అన్ని యూనివర్సిటీలకు 65కి పెంచి వీళ్ళకి మాత్రమే పెంచకుండా ఉండటం ఏంటి? అసలు ఎవరైనా వ్యవసాయ శాఖ ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధానంగా బుడితి రాజశేఖర్ ఇవ్వడానికి ప్రభుత్వంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా సీఎంఓలో అంటూ ప్రశ్నించింది.